ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో భాగంగా మా మామయ్య వాళ్ళ ఇంటికాడ ఉన్న మొక్కల్ని మీకు చూపిస్తున్నాను చూడండి. అలాగే వస్తున్న దారిలో వర్షం పడిందండి. ఆ వర్షాన్ని కూడా మీకు ఒక చిన్న పార్ట్గా అందిస్తున్నాను. అలాగే ఒక వంతెన ఉందండి. ఆ వంతెన చాలా బాగుంది, చెక్కతో నిర్మించారు. అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవాకండి. చూస్తున్నారు కదా, ఇవండి మందార మొక్కలు, అలాగే కనకాంబరాలు. ఇవి బిస్కెట్ కలర్ అండి, అంటే లైట్ బిస్కెట్ కలరు అవి ఉన్నాయి. కనకాంబరాలు, అలాగే చిట్టి వీటి ఏమంటారంటే రెడ్ మందారం అంటారు చూడండి, చిల్లీ మందారం అని అట్లా అవి. తర్వాత సన్నజాజులు, మల్లెతీగ అండి, మల్లెపూలు కూడా పూస్తూ ఉంటాయి. 2 మూరలు 3 మూరలు అవుతూ ఉంటాయి. అలాగే కరివేపాకు. అక్కడ చూస్తున్నారు కదండి, ఈ చెట్టు ఇదండి చెట్టు దేవగన్నేరు, అలాగే నేరేడు, నిమ్మ చెట్టు, మందారం ఎర్ర రంగు ఈ విధంగా ఉన్నాయండి. అలాగే గోరింతాకు, ఇలా అన్ని రకాల మొక్కలు కూడా ఉన్నాయి. ఇవి కొంచెమేనండి తీసింది. ఇదిగోండి వంతెన చూపిస్తానన్నా కదండి, ఇదండి వంతెన. అసలు ఎంత బాగుందో చూడండి వంతెన. చక్కగా ఒక కాలువ మీద వేశారు. అలాగే చుట్టుపక్కల చెట్లు ఉండేసరికి అది ఎలా ఉందంటే గోదావరి జిల్లాలు వెళ్తే ఎలా ఉంటుందో అంటే అలా ఉందండి. నాకు చాలా నచ్చి నేను అది వీడియో తీశాను. మీరు కూడా చూస్తారని. చూడండి, చెక్కతో చేసింది ఎంత బాగుందో చూడండి. చక్కగా వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తానికి చేసుకున్నారంట అట్లా. చాలా బాగుంది. అలాగే వర్షం స్టార్ట్ అయింది చూసారా, ఆ చెట్టు కింద ఉన్నాము అప్పుడు తీసిన వీడియో అండి ఇది. కొబ్బరికాయలు చూడండి, అమ్మే షాప్ దగ్గర ఆగాము. వర్షం చూడండి ఎలా పడుతుందో, చాలా ఎక్కువగా పడిందండి. ఒక అరగంట సేపు పడింది. చూశారు కదా, కొబ్బరికాయలు చూపిస్తాను చూడండి దగ్గరగా. ఆ వాటర్ డ్రాప్స్ చూడండి ఎలా కనపడుతున్నాయో మనకి. అలాగే ఆ మెట్లో చూడండి, అది వాటర్ ఫాల్‌ల్లే వస్తున్నాయి. వాటర్ చూసారా, దగ్గరికి తీస్తున్నాను. అక్కడ పైనుండి వాటర్ ఫాల్గా మెట్ల మీద నుండి కిందకు వస్తున్నాయి చూసారా, చాలా బాగుంది. అలా అది చూపిద్దామని మీకు వీడియో తీయడం అనేది జరిగింది. ఆ నీళ్ళని కాలువ ద్వారాగా వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇటు నుండి కూడా మన రోడ్డు మీద పడినవి కూడా ఇలా వెళ్తున్నాయి. ఇది బాగుండి నేచర్, అందుకని నేను వీడియో తీశాను. మనకి గుర్తుగా ఉంటుంది, మీరు ఇలాంటి వాతావరణంలో మీరు చూస్తారని తీశాను. అలాగే అది చూడండి, అరటి చెట్టు ఆకు మీద చూడండి నీళ్ళు ఎలా పడుతున్నాయో. ఈ విధంగా అయితే మొత్తం ఉన్నాయి. ఈ విధంగా వర్షం పడినప్పుడు నేను తీసిన వీడియో అండి. ఆ తర్వాత వర్షం తగ్గినాక మళ్ళీ బయలుదేరాము. ఇది పేటేరు వచ్చిన తర్వాత ఓలేరు దగ్గర అండి, ఓలేరు దగ్గర అమ్మవారి గుడి దగ్గర తీశాను. అలాగే ఇది అదే రూట్లో వస్తుంటే రామాలయం అండి. ఈ రామాలయాన్ని కూడా తీశాను వీడియో. ఇక్కడ మొక్కల షాపులు పెట్టారు మొన్నటి దాకా, అవి తీసేశారు. అవి తీసుకెళ్ళి పెనుమూడులో పెట్టారు. తెలుసు కదండి మీరు, మేము పెనుమూడులో మొక్కలు తెస్తూ ఉంటాను కదా, అక్కడికి మార్చారు. ఫస్ట్లో అయితే ఇక్కడ ఉండేది అనంతారం అండి. ఇది అనంతారం దగ్గర రామాలయం అండి. ఆ రోడ్డు మీద కనపడుతూ ఉంటుంది, చాలా పెద్ద గోపురం అండి. ఆ తర్వాత నేను బంతి మొక్కలు పెట్టా కదండి, నార తెచ్చి, ఆ నార అనేది ఇక్కడే తెచ్చడం అనేది జరుగుతుంది. ఇక్కడ బంతి, అలాగే మిరప, టమాటా, వంకాయ, ఇవన్నీ కూడా ఆ మొక్కలన్నీ చిన్నవి పెంచి అమ్ముతూ ఉంటారు. ఇక్కడే తెస్తూ ఉంటాం మేము. ఈ విధంగా అయితే ఇక్కడ తెచ్చుకుంటూ ఉంటాం, వాటిని పెంచుకుంటాము. ఈ విధంగా అయితే ఇక్కడ చేస్తూ ఉంటారు. వంకాయలు పోయినసారి చెట్టుకు చూపించే కదండి, ఇక్కడేనండి. ఆ తర్వాత అలానే రేపల్లె బయలుదేరామండి. పెనుమూడు దాటిన తర్వాత బాపట్ల అవి చూపిస్తున్నారు చూసారా, అటు రోడ్డు వెళ్ళాలని. ఇటు వెళ్తే రేపల్లెని అలా బోర్డు పెట్టారు చూడండి. ఇది నేషనల్ హైవే అండి, ఒంగోలు దాకా వెళ్ళిపోతుంది డైరెక్ట్ ఇది. మేము ఇటు తిరిగేసి రేపల్లోకి ఎంటర్ అయిపోయాం. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను.